మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించి ఆయన మనకు చెప్పే ఆలోచన విని ఆశీర్వదించబడాలని వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చోండి. మనుషుల మధ్యలో నడుచుకుంటూ అడ్డాలు తిరక్కండి. ఎక్కడో దగ్గర కూర్చొని సౌండ్ సిస్టమ్ అన్ని చోట్ల వినబడుతుంది కనుక దయచేసి శ్రద్ధగా కూర్చొని వినవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒక వాక్యాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. అదేమిటంటే తిమోతి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఏ ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మిస్ చేసుకోకూడదు. జాగ్రత్తగా మీరు విని ఆ వాక్యాన్ని గురించి ధ్యానించాలి. ఆ వాక్యంలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని పదాలు కనిపిస్తాయి. నేనే చదువుతాను. ఆ వాక్యాన్ని గమనించండి. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూచుకొనుము. దైవజనుడైనటువంటి పౌలు తన ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని ఆశిస్తున్న ఒక వ్యక్తితో ఈ మాట చెప్తున్నాడు. నీవు పవిత్రుడుగా ఉండుము. ఎప్పుడైతే మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపపడి రక్షణ పొంది బాప్తిస్మము అనుభవంలోనికి వెళ్ళి సంఘ సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ చేత ఆయన్ని ఆరాధిస్తున్నామో అప్పుడు మనం పరిశుద్ధులం. అలాంటి వ్యక్తికి, ఈ అనుభవాలన్నీ ఉన్న వ్యక్తికి దైవజనుడైన పౌలు చెప్తున్నాడు, నీవు పరిశుద్ధముగా ఉండుము, జాగ్రత్త పడు. అంటే ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, వారానికి 2 సార్లు కడుగుతారు. 20 మంది 25 మంది కడుగుతారు ఈ మందిరాన్ని. కొందరు తడిగొడ్డేసి తుడుస్తారు. మీరు రాకముందు నిన్నే కడిగారు, పొద్దున్నే తుడుస్తారు. అయినా మీరు వచ్చేసరికి దుమ్ము పడే ఉంటుంది. అవునా కదా? కడిగాం కదా, తుడిచాం కదా అని బుధవారం కడిగాం కదా, సోమవారమే కడిగేసాం కదా అంటే కుదరదు. దేవుడు ఇలాంటి మందిరాన్ని మనకి ఇచ్చినప్పుడు రోజు శుభ్రం చేసుకోవాలి. దుమ్ము పడుతూనే ఉంటుంది. అలాగే దేవుడు మనకిచ్చిన అనుభవాలలో బాప్తిసం పొందేశాం కదా, దశంభాగం కూడా ఇచ్చేసాం కదా, ఆరాధనకు వెళ్ళాం కదా అనుకుంటే సరిపోదు. మన పరిశుద్ధతని గురించి మనకు ఒక జాగ్రత్త అవసరమని యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తికి చెప్తున్నాడు ఈ విషయాన్ని.
యేసు రక్తం చేత మనం పవిత్రపరచబడతాం. దేవుని వాక్యము చేత ప్రక్షాళనం చేయబడతాం. పరిశుద్ధాత్మ చేత మనం పరిశుద్ధపరచబడతాం. ఈ 3 అనుభవాలు కాక మరేవో కొన్ని అనుభవాల్ని తిమోతికి దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధతని కాపాడుకోవాలనుకుంటే, ఇప్పుడు పరిశుద్ధత తనలో పనిచేయడం లేదు అని గ్రహించాలి అనుకుంటే, మన మాట తీరి పద్ధతి, మన తలంపుల విషయం మనం ఎలా కలిగి ఉన్నామని ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనుషుని కలుగు చేశాడండి, అన్ని సౌకర్యాలు చేశాడు. ఇంకవలన్నీ ముందే చేసి తర్వాతే మనుషుని కలుగు చేశాడు. మనుషుని కలుగు చేసిన తర్వాత అన్నీ చేయలేదు, అన్నీ చేసి ముగించి అప్పుడు మనుషుని కలుగు చేశాడు. ఇన్ని సుఖాలు క్షేమాలు మనిషికి అవసరమైనవన్నీ ఆయన చేసిన తర్వాత ఆయన ఒక రోజున ప్రజల్ని ఇలా చూస్తూ ఉంటే, జనాన్ని చూస్తూ ఉంటే, చదవండి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. మరలా నరుల హృదయము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల తలంపులలోని ఊహలు, ఎవ్రీ ఇమాజినేషన్స్, నాట్ ఓన్లీ థాట్స్, ఎవ్రీ ఇమాజినేషన్స్, ప్రతి ఊహల ప్రారంభమే చెడుతనం, చెడు ఆలోచనలు, అపవిత్రమైన ఊహలు, కోరికలు హృదయం అంతా నిండిపోయి ఉన్నాయి. మనిషి ఇలా పాడవాలని నేను మనిషిని కలుగు చేయలేదండి. మనిషిని పవిత్రంగా ఉంచాలని తనకి ఏమేమి కావాలో సమస్తము నేను చేశాను. కానీ హృదయంలో చెడు తలంపుల వల్ల, ఆలోచనల వల్ల పూర్తిగా దైవత్వానికి భిన్నంగా, ఆశీర్వాదానికి వ్యతిరేకంగా ఓ మనిషి ప్రవర్తిస్తున్నాడు. అది నా హృదయానికి చాలా బాధగా ఉంది. అందువల్ల వీళ్ళ వ్యక్తిగత జీవితాలలో ఇలాగే పాపములోనే పెరిగిపోకుండా, అక్రమ ఆలోచనలోనే వర్ధిల్లకుండా వీళ్ళని కాస్త చెదరగొడితే ఏ కొందరైనా పవిత్రత వైపు మొగ్గు చూపిస్తారేమో అనే ఆశ దేవునికి కలిగినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా ఒక స్వార్థ సేవ మేము చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కొందరు ఆ ప్రాంతాలలో ఉన్న సంఘాలలో నుంచి వేరవుతుంటారు. అక్కడ వాళ్ళు అనుకునేది ఏమిటంటే, యేసన్న గారు వచ్చాడు, మా సంఘాలను వేరు చేసేసాడు, మా సంఘాలను చీల్చేశాడు అని. నేను అక్కడికి రాలేదు, ప్రభు వాక్యం వచ్చింది అక్కడికి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో ఆ అపవిత్రతలో నుంచి కొందరిని చీల్చాడు. ఎక్కడికి? పవిత్రతలోనికి. కొందరైనా నామకార్థత, వేషధారణలో నుంచి విడిపించబడి పవిత్రమైన చేతులెత్తి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో
పరిపూర్ణమైన శక్తితో ఆయన్ని ఆరాధిస్తారేమో. అలా ఆరాధించే వాళ్ళు ఇప్పుడు నాకు కావాలి. మీరు అందరూ నిల్చొని ఆరాధన చేస్తున్నారు. కొందరు చేతులెత్తి కళ్ళు మూసుకొని నోటితో పాట పాడుతూ ఆరాధన చేస్తున్నారు. కొందరు బిత్తర చూపులు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళతో అనవసరం, వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు అనుకోండి. వాళ్ళ ముందున్న ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారని అర్థం, కళ్ళు తీసి తమాషాలు చూస్తుంటే. కానీ 190 పళ్ళు మీరు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీ స్వరాలన్నీ ఒక్కసారి గళమెత్తి మీరు పాడుతూ ఉన్నప్పుడు, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ నెమ్మదిగా పాడుకుంటున్నాను. అప్పుడు ఈ మందిరం అలాగంటుంది, దేవునికి స్తోత్రం అలాగంటుంది. ఆది అపోస్తలుల రోజులలో వాళ్ళు ప్రార్థన చేయుచుండగా వాళ్ళు కూడి ఉన్న స్థలము కంపించెను అని వ్రాయబడినట్లు మన ఆరాధనలో కూడా ప్రభు అలాంటి అనుభవాల్ని కలుగు చేస్తుంటాం. సాక్షాత్తు మనం ఇప్పుడు గమనిస్తూ అనుభవిస్తున్న సంగతి, ఆషామాష కాదు, ఇది అనుభవిస్తున్న నగ్న సత్యం. పరవశమైపోయి ఆరాధన చేస్తూ ఉంటే మందిరం కూడా అలాగా ఆరాధన చేస్తున్నట్టు. కులికి పడి కళ్ళు తెరిచి చూస్తే మామూలుగానే ఉంది. ఇప్పుడు మన ఆరాధన ఎక్కడి వరకు వెళుతుందో తెలిసిన పరలోకపు అంచుల్లోకి వెళ్ళిపోతాం. ఆయన అలాగే సింహాసనం మీద నుంచి దిగి వచ్చి మన ఆరాధన మీద, మన స్తుతుల మధ్యలో అలాగా సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఇక ఆయన పరలోకంలో ఉండలేడు, మన స్తుతుల మధ్యలోకి వచ్చేస్తాడు. స్తుతుల మధ్యలో ఆసనుడైన వాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు. ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళ ఊహలన్నీ ఆలోచనలన్నీ చెడిపోయాయి గనుక వీళ్ళని కొందరినైనా విడదీసి పరిశుద్ధత వైపు నడిపించవలసిన బాధ్యత నాది అని అనుకొని ఆయన కొందరిని ఇదిగో ఈ విధంగా వేరు చేశాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనకు తీసుకొచ్చాడు మిమ్మల్ని. ఆమేన్. ఎందుకో నాకు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన చెప్తాను. వచ్చే మొదటి ఆదివారం అందరూ వైట్ డ్రెస్తో రావాలి. బట్టలకు డబ్బులు ఇవ్వని నన్ను అడగొద్దు. అందరూ వైట్ డ్రెస్తో రావాలా. ప్రభు బల ఆరాధన రోజు ఇక ఎట్టుంటుందో చూడు. దేవదూతలు వస్తారు, వాళ్ళు వెల పోతారు. ఏమిటి బాబు, మనకంటే పరిశుద్ధ అలంకారంతో తెల్ల బట్టలతో ఆయన్ని సంపూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్ళు అలా చూస్తూ ఊరుకుంటారు. వాళ్ళు కూడా మనతో కలిసి ఎగురుతారు. మరి ఏం చేద్దాం? ఆమె కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది మనల్ని చూసి ఎగరట్లే, ఆత్మ రాకపోయినా. పిల్లలకి ఆత్మ రాకపోయినా ముసుగేసుకుని వాళ్ళు ఎగరట్లే. అలాగే దేవదూతలు కూడా ఎగురుతారు. ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తి, మనలో ఉన్నటువంటి ఆ దీక్ష, నిర్ణయం, నిబంధన తలంచినప్పుడు వాళ్ళు ఎగిరి గంతులేస్తారు, మనం చూసి వెలవెలపోతారు. దేవదూతలు మనతో ఉండి ఆరాధన చేస్తుంటే యేసయ్య మాత్రం కూర్చొని ఉండగలదా? ఆయన దిగి మనతో కలుస్తాడు, మన ఆరాధనలో కలిసిపోతాడు. ఆయన, మనము, దేవదూతలు మీ అందరం కలిసి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. అంతటి అనుభవం లేకపోతే మందిరం అలా అంటదా? అలా అనింది అంటే సంథింగ్ హ్యాపెన్. ఏదో ఒక వింత అనుభవం అనేది, ఆ టేస్ట్, రుచి అనేది, పరలోకపు రుచి అనేది మన మధ్యకి దిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అలాంటి అనుభవాన్ని అనుభవిస్తూనే ఇక్కడి నుంచి సాగాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆలోచనలు కానివ్వండి, మన యొక్క మాట, ఆ వే ఆఫ్ టాకింగ్ విధానం కానివ్వండి, ఎలా ఉండాలంటే హృదయములో నుంచి రావాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వారి హృదయములోని తలంపులు అన్నీ కేవలం చెడిపోయి ఊహలు కూడా పాడైపోయాయి. కళ్ళు మూసుకొని ఉంటే దయ్యాలు తిరిగినట్టు. ఏ రాత్రి అంతా కళ్ళు తెరుచుకొని ఒక మనిషి ఉంది, సినిమాలు చూడు తిరిగే మనిషి. భర్త ఏమో మంచోడు, పాపం విశ్వాసి. ఆ మనిషికి ఎంత చెప్పినా సిగ్గులేదు. సినిమాలకు పోవద్దు 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 ఎంత చెప్పినా సిగ్గులేదు. తిండి లేకపోయినా ఉంటుంది, కానీ సినిమా చూడకుండా మాత్రం ఉండలేదు. వయసు ఏమన్నా చిన్న పాప, బుజ్జి పాప కాదు, 50 ఏళ్ళు ఉంటాయి. సినిమాల చుట్టూ ఏమి తిరుగుతాడు. అప్పటికీ వాళ్ళు చెప్పారు, టీవీలో చూస్తుంటాం కదా సినిమాలు చాలవని, మాకు పెద్ద బొమ్మలు కావాలనేది. ఒకరోజు ఉన్నట్టుకుండి వాడు కర్రుడు సైతాన్ గాడు ఈమె పడుకుంటే గుండెల మీద తెచ్చి కూర్చున్నాడు. ఊపిరాడకుండా చేసేసాడు, అటు ఇటు కదలకుండా చేశాడు. అరుస్తుంటే అరవలేకపోతా ఉంది. పెనుగులాడు 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 పెనుగులాడి ఒక అరగంట తర్వాత అని ఎర్రికాకేసింది. భర్త ఉలిక్కి పడలేసి ఏమైంది నీకేమి ఏమైంది ఏమైందంటే బైబిల్ తీసుకురా. పాపం బైబిల్ తీసుకొచ్చాడు. ఎందుకన్నాడు? చదువుతూ ఉండమనింది. ఎందుకన్నాడు? నా గుండెల మీద సాతాన్ గడు తొక్కుతున్నాడు, నువ్వు బైబిల్ చదువుతూ ఉండు, నేను నిద్రపోతానంట. నేను బైబిల్ చదవటం ఏంటి, నువ్వు నిద్రపోవడం ఏంటి? పనికి మారిందా? నీ గుండెల మీద దొక్కితే వాడు నువ్వు చదువు, నేనింటా నిద్రపోతా అంటాడు. ఇతను చూశారండి, కొంతమంది వాళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, వాళ్ళు చేసే దుర్మార్గ పనులన్నీ మనసులో పెట్టుకొని, ఏసన్న గారు మాకు ప్రార్థన చేయి. నేనా అంత మంచోడు కాదులేండి, అంత మంచోడు కాదులేండి, ప్రార్థన చేయి. ఏమన్నా అర్థం ఉందండి? నేను మంచోడు కాదు అంటున్నాడు, నవ్వుతున్నాడు. నేను మంచి దొంగనండి అంటే నవ్వుతున్నాడు. నాకు ఒకరు కాదండి నలుగురు అంటున్నాడు, నవ్వుతున్నాడు. ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ కన్నీళ్ళు నీకు మారు మనసు అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనస్సు మార్చుకోకుండా సాతానుతో ఇలా చేయగలిపి ఆ క్రియలలో ఉన్నట్లయితే మన మాటల్లో కూడా అవే కనబడతాయి. పిల్లోడు కనిపించలేదు, 10వ క్లాస్ చదివిన పిల్లోడు కనిపించలేదండి. ఎటో వెళ్ళిపోయాడు పాపం. పరీక్షలు రిజల్ట్ వచ్చే సమయానికి వాడు ఫెయిల్ అవుతారని తెలిసి ఎటో వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిని తీసుకొచ్చారు మన విశ్వాసులు నా దగ్గరికి. అయ్యా వీళ్ళ అబ్బాయి కనబట్టలేదు, ఇప్పటికి వెళ్ళిపోయి నెల అవుతుంది, వెతకని చోట్లేదు బాబు, పేపర్లు కూడా వేయించాం అని తీసుకొచ్చాను. ఆమెను చూస్తే ఎలా ఉందంటే లిప్స్టిక్ వేసుకుని పెదాలకి ఎర్రగా, అదో రకమైన వింత కోతిలాగా, ఆ ముఖానికి రంగు కానివ్వండి, ఆ ప్యాషన్ కానివ్వండి, ఆ సోకు కానివ్వండి. అరే పెద్ద కొడుకు ఎదిగిన వాడు ఇల్లు పెట్టి 4 రోజులు అయిపోతే వెళ్ళిపోయి వాడిని ఆచూకి తెలియని ఆ పరిస్థితిలో ఈమెకి ఇప్పుడు మేకప్ అవసరం వచ్చింది. నా గుండె పగిలిపోయింది. నా దగ్గరికి వచ్చి ఏడవబోయింది. ఏడవద్దు, నీ కాటుకు కరిగిపోద్ది, ఏడవద్దు, నీ మొహాన్ని రాసుకున్న పౌడర్ పోద్ది, చాలు ఏడిసింది చాలు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. మొదట ఎదిగిన బిడ్డ కంటికి కనబడకపోతే నీకు ఈ వయసులో ఈ సోకు, ఈ సినిమాలు ఇవన్నీ అవసరమా? మూర్ఖులైన ఈ తరం వారిలోంచి నువ్వు వేరై
రక్షణ పొందు. రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని వాక్యములో లీనమవుతున్న ఒక సహోదరునితో పౌలు చెప్తున్నాడు, తిమోతి నీవు పరిశుద్ధంగా ఉండు. అంటే నీ మాటలో పరిశుద్ధత కావాలి, నీ తలంపులలో కూడా పరిశుద్ధత కావాలి. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ ద లార్డ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఇదొక వింత అనుభవం కాదు, వాక్యం చెప్తున్న ప్రబోధం. మన ఆత్మయో శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడినట్లు మన ఊహల ప్రారంభం కూడా పవిత్రత వైపే నడవాలని, పవిత్రతను మాత్రమే కోరుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా కాస్త మనం పరిశుద్ధత యొక్క స్టాండర్డ్ని పెంచుకుంటే, పరిశుద్ధం అంటే ఏమిటో అని అనుకుంటే, కలలో కూడా నీవు అపవిత్రపరచబడకూడదు. నీ కలలో కూడా పరచబడకూడదు. కలలో కూడా నువ్వు పవిత్రుడై ఉండాలి. చర్చ్ అంటే, క్రైస్తవ్యం అంటే, యేసు ప్రభువుని దేవుడని నమ్ముకున్నాను అంటే, ఇదేదో అన్ని మతాల్లాగా ఇది ఒక మతం కాదండి. ప్రతిదీ ఒక అనుభవంతో కూడినటువంటి ప్రక్రియ, వ్యక్తిగతమైన అనుభవం. అది ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని అనుభవించి తీరాలి. కొందరు మాట్లాడుతుంటేనే తెలిసిపోద్ది, ఇతను మంచోడు కాదు, ఇతను నాన్నగారు అతన్ని మన ఇంటికి రానివద్దు. ఏమైందమ్మా? ఏం లేదు, మన ఇంటికి రానివద్దండి, నాన్నగారు రానివద్దు. ఏమైందమ్మా? ఏమన్నా అన్నాడా? అనలేదు. ఏమైనా చేసాడా? చేయలేదు. మరి ఎందుకు రాలేదు అంటావు? రావద్దు. ఆయన మాటలు మంచిగా లేవు. ఆ మాట మాట్లాడడంలోనే వ్యంగ్యంగా, డబుల్ మీనింగ్స్, రెండు అర్థాలు వచ్చే మాటలు మాట్లాడి, ఆ మాటల్లోనే అసహ్యత పుట్టి, వ్యామోహాలు పెంచి, ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడు వరుసవాయి లేకుండా. ప్రవర్తనకు ముందు ఎక్కడ పుడుతుందంటే ఆలోచనలో పుడుతుంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఉన్నట్లుగా ఉండి తటస్థంగా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక పాపంలో పడిపోడు. ముందు ఆలోచించి ప్లాన్ చేసుకొని కొన్నాళ్ళు దాంట్లో లీనమై చివరిగా కొన్ని రోజులకి కొంత సమయం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆ కథలో పడిపోతాడు. ముందు ప్రారంభమైంది ఎక్కడంటే అక్కడ ఆలోచన. చదవండి కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం మొదటి వాక్యమా? ఒకే పురుషునికి మిమ్మల్ని నేను ప్రదానం చేశాను, అయినా నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఒక పురుషునికి నిన్ను ప్రదానం చేసేసాను, అంటే యేసు ప్రభువుకి ప్రదానం చేశాను మిమ్మల్ని, అయినా నాకు భయంగా ఉంది ఒక సేవకుడిగా. ఎందుకంటే సాతానుగాడు వచ్చి మీ మనస్సుని చెరిపి చదవండి ఆ వాక్యాన్ని. దేవ ఆసక్తి చేత 2వ వాక్యం. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని
మిమ్మల్ని ప్రదానం చేసి గాని ప్రదానము చేశాను గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులో చెరపబడి ఎక్కడండి స్టార్టింగ్ ఎక్కడండి మనస్సును ఆదాముని ఆ హవ్వని మోసపరిచింది ఎక్కడ? మనస్సుని, మైండ్లో క్రీస్తు యేసునందున్నటువంటి సరళత నుండి, క్రీస్తు యేసునందున్న పవిత్రత నుండి మిమ్మల్ని ఎట్లయినా సాతానుగాడు మీ మనసుల్ని చెడిపి మిమ్మల్ని మరొక వైపుగా డైవర్ట్ చేస్తాడేమో అని భయం నాకుంది సేవకుడిగా. వాళ్ళు వచ్చి ఇది చెప్పి, వీళ్ళు వచ్చి అది చెప్పి, వాళ్ళు వచ్చి ఇది చెప్పి, వీళ్ళు వచ్చి చెప్పి. ఒక అతన్నాడు వడ్డీ వ్యాపారస్తుడు. నేను వడ్డీ మానన్నా. అమ్మ వడ్డీ మానమ్మా, కుటుంబంలో శాపమమ్మ, నీ కుటుంబానికి వచ్చిన శాపమే ఇది, వడ్డీ 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 వడ్డీ, కొంపల గురించి చెప్పులే వద్దమ్మా అని అంటే ఆమె అంటది, నీతిమంతుడు అప్పిస్తాడు కానీ అప్పు తీసుకోవడానికి రాసింది. నేను నీతిమంతురాలను కనుక ఏం చేస్తున్నాను? అప్పిస్తున్నాను. దాన్ని వడ్డీ అని ఎందుకు అనుకోవాలా? వాళ్ళ సంతోషం కొంది 7 రూపాయలు ఇస్తున్నారు, 7 రూపాయలు వడ్డీ ఇస్తున్నారంట. సంతోషం కొలది. కొంపలో ఉండే శాపం చాలదా? ఇంకా వడ్డీ వ్యాపారమా? ఆ వడ్డీ కన్నీళ్లు పెట్టి శాపం, తరతరాల శాపం అది. ఒక్కొక్కరు క్రీస్తు యేసులో అంటే వాక్యం మీద ఉన్న సరళత, వాక్యం మీద ఉన్న పవిత్రతని వదిలి మరొక విధంగా వెళ్ళిపోయి, చూసారని మరొక విధంగా వెళ్ళిపోయి నీతిమంతులు అప్పిస్తారు అని గర్వించటం, అని అతిశయించడం. అందుకే వాక్యం అంటుంది, సిగ్గుపడవలసిన విషయాలలో మీరు అతిశయిస్తున్నారు. ఫలానా పని చేశానే, ఫలానా మాట మాట్లాడానే, ఫలానా విధంగా నేను ప్రవర్తించానే అని సిగ్గుపడవలసిన విషయాలలో మీరు అతిశయిస్తున్నారు. జాగ్రత్త, రిపెంట్. ముందు మనసును మార్చుకోండి. నీ మనస్సు సాతాను చెరపకుండా దేవుని మీద మీకున్నటువంటి అచంచలమైన విశ్వాసం, నిష్కల్మషమైన ప్రేమ, వాటిలోంచి మిమ్మల్ని దూరం చేయకుండా మీ మాటలో కానీ మీ ఆలోచనలో కానీ పవిత్ర హృదయులై, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పవిత్రమైన హృదయాన్ని ఆలోచించినప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో పుట్టే ఆ పుట్టుక, ఆ ప్రేమ, పవిత్రమైన హృదయంలో ప్రేమ పుట్టుకొస్తుందండి. అది దేవుణ్ణి ప్రేమించేటట్లు చేస్తుంది, పొరుగువానిని ప్రేమించేటట్లు చేస్తుంది. అంతేగాని వాళ్ళని కన్నీళ్ళు విడిపించదు. అది త్యాగానికి మనకు సూచనగా, ప్రతీకగా ఉండిపోతుంది. పవిత్ర హృదయం నుంచి వస్తున్న ప్రేమ గనుక మీ హృదయములను, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా మనకుందని బైబిల్ చెప్తుంది. పవిత్రంగా బ్రతకాలన్న కోరిక. ఆ వాక్యంలోనే మరొక మాట కూడా మీరు చూస్తారు. పరుల యొక్క పాపములోకి మీరు పాలు పొందక, చదవండి ఆ మాటని. పరుల పాపంలో తిమోతి, 1 తిమోతి 5వ అధ్యాయం 22వ వాక్యం. త్వరపడి ఎవరి మీదైనను హస్తనిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. పరుల పాపములలో నీ హృదయం పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటే పరుల పాపములలో నీవు పాలు పంపులు పొందకూడదు. అది కూడా నీ కుటుంబానికి, నీ వ్యక్తిత్వానికి, ఆశీర్వాదానికి బదులుగా శాపంగా మారే అవకాశాలు, ప్రమాదం ఉంది. తిమోతి, రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, చేర్చికి వస్తున్నావు, కొందరు మూర్ఖుల్లోంచి వేరైపోయావు, కానీ అందరిలో నుంచి వేరైపోలేదు. ఇంకా పాపముతో
అక్రమాలతో చెలగాటమాడుతున్నారే కొందరు, వాళ్ళతో కూడా కలిసి మెలిసి ఆ పాపాన్ని సమర్థిస్తున్నావు. ఆ పాపము నీ మీదకి వస్తుంది కనుక ఆ పాపములో నువ్వు పాలు పొందకూడదు. పాపాన్ని పాపమనే చెప్పు, అక్రమాన్ని అక్రమమనే చెప్పు. నీ కూతురు ఏదైనా పొరపాటు చేసినా తప్పు తప్పే అని చెప్పు, కొడుకు చేసినా తప్పు తప్పే అని చెప్పు. కొడుకు పాపాన్ని కూతురు పాపాన్ని సమర్థించి ఇతరుల పాపాలు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేసావనుకో, అదో రకమైనటువంటి అపవిత్రత నీలో జ్వరబడి సాతాను నీ మనస్సుని పాడు చేసి చివరికి ఏమీ లేని పరిస్థితికి నేను తీసుకొచ్చే ఆ ప్రమాదం ఉంది. కనుక నువ్వు జాగ్రత్త పడవలసిన విషయాలు ఉన్నాయి. అక్రమ సంబంధం కలిగిన వాళ్ళు మన ఇంటి పక్కన ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, అక్రమ సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, డ్రైవర్ అంట. వీళ్ళు అక్కడ కాపురం చేస్తున్నారు. ఈ పక్కింట్లో ఉన్న విశ్వాసులు ఎప్పుడు చూస్తే కూడా అక్కడే ఉంటారు. అంటే అంటే పాలు ఉన్నాయా ఆంటీ అని పోద్ది. మా ఆయన అడుగు, మా మాయన అడుగు అంటది ఈమె. మాయ అంట ఆయన. మాయా డబ్బులు పాలు తెస్తా, ఉదయం తెచ్చారు కదా మాకు వచ్చి కావాలే అంటే పాపం ఆ నిద్ర మత్తులో డబ్బులు ఇస్తాడు మాయ. పాలు తెచ్చుకొని ఇద్దరు తాగుతారు. మా అయితే అప్పుడప్పుడు స్కూటర్లో పోతా ఉంటుంది. ఎక్కడ పోద్దో మనకు తెలియదు, మరి నన్ను అడగొద్దు, ఎక్కడ పోద్దో తెలియదు. మా అయితే పోద్ది, మా అయితే వస్తుంది. ఇక అంకులు ఆంటీ, అంకులు ఆంటీ, అంకులు ఆంటీగా. అప్పుడు వాళ్ళ పాపములలోకి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళన్నా చెప్పొద్దు. మాయ్ ఏంటి నీ యొక్క జీవితం ఏంటి, నీ మాట ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ తిరుగుడు ఏంటి, మేము ఇక్కడ ఉండాలన్నా సావాలన్నా ఏంటి, మా పరిస్థితి ఏంటి, జాగ్రత్త అని బుద్ధి చెప్పి హెచ్చరించాలన్నా హెచ్చరించాల. ఆ అమ్మాయి పాలు తెస్తుంటే, దుప్పట్లు తెస్తుంటే, బియ్యం అరకట్ట బియ్యం తెచ్చి పెడుతుంటే మాయా బాయా. వాళ్ళు కూడా చిన్నాయన పెదనాయన ఇంకుడు ఇంకని చెప్పి కలుపుకున్నారు కథ. తర్వాత ఆ వీధిలో వాళ్ళ 2 ఇళ్ళని తగలబెట్టారు, పెట్రోల్ వేసి 2 ఇళ్ళని తగలబెట్టారు. ఈ అక్రమాలతో మేము చేయి కలపలేము, ఈ అపవిత్రతతో మేము చేయి కలపలేము. బిబ్లికల్గా మనం చదివినట్లయితే ఓ భయంకరమైన పాపముతో అక్రమంతో నిండినటువంటి ఒక ప్రాంతంలో లోతు కుటుంబం ఉందండి. లోతు నీతిమంతులని బైబిల్ చెబుతుంది. అక్కడున్నాడు ఆయన, ఆ ఫ్యామిలీ అక్కడే ఉంది. అక్రమం, అన్యాయం, అవాచ్యమైన కార్యక్రమాలు, చెప్పుకోవడానికి సిగ్గైన కార్యక్రమాలు, చెప్పుకున్నది వీలు కానీ అపవిత్రతలో వాళ్ళు అక్కడ ఆ వీధిలో ఆ ఊళ్ళో ఉన్నారు. రోజు దిగులు పడతాడు. ఎవరు? లోతు గారు. ఏంటి దరిద్రం ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇదేంటి, అయ్యయ్యో నేను ఇక్కడ వచ్చిన్నానే, అబ్రహాంతో ఉండుంటే ఎంత బాగుండేది, ఏంటి గందరగోళం అని చెప్పి రోజు బాధపడేవాడు. కానీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాడు కాదు. లిసన్, అక్కడి నుంచి మాత్రం వెళ్ళేవాడు కాదు. అక్కడ ఉంటాడు, వాళ్ళ గురించి బాధపడుతుంటాడు, కానీ అక్కడి నుంచి వెళ్ళేవాడు కాదు. అలా వెళ్ళనందువల్ల చివరికి జరిగింది ఏంటంటే, తన 2 ఆడపిల్లల జీవితాలు, భార్య సమూల నాశనం అయిపోయి శపించబడిపోయారు. ఇతను త్రాగుబోతయ్యాడు. నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పరిస్థితులు చూసి వ్యసనపడినప్పటికీ ఆ చోటు వదలనందువల్ల, ఆ ప్లేస్ మారినందువల్ల, అక్కడే చెలగాటం ఆడుతున్నందువల్ల శాపానికి గురైపోయినట్టు బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనమంతా ఇంక చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ
నేను రోజు అనుకుంటాను, ఏమని అనుకుంటా తెలుసా? నా ఒంటి నిండా నిప్పులు వేసుకొని తిరుగుతున్నాను నేను అనుకుంటాను. ఎప్పుడు కాలిపోద్దో నాకు తెలియదు. అంటే మనం చూస్తున్నది, వింటున్నది కుళ్ళిన సమాజంలో అంత నిప్పు, అది ఎక్కడో లేదు, మన చుట్టే ఉంది. కానీ ఈ నిప్పు, ఈ అపవిత్రత, ఈ అక్రమాల మధ్యలో మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని, మన ఊహల ప్రారంభాన్ని ఎలా మలుచుకోవాలి అనే సంగతిని వాక్యం ద్వారా మనం తెలుసుకొని ముందుకు రావాలి. నేను ఎప్పుడు అంటాను, హోసన్నా మందిరానికి వచ్చేస్తే అంత అయిపోయినట్టు కాదు. ఇక్కడికి వస్తే అప్పుడే ప్రారంభం అవుతుంది. పశ్చిమ ఎక్కువ ఇక్కడ. ఈ మందిరంలోకి వస్తే పశ్చిమ ఎక్కువ, నాటు మంది. ఇది ఇంగ్లీష్ మంది అయితే గొడవ లేదు, మాత్ర వేసుకొని నీళ్ళు పోసుకొని అన్నీ తినొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఇది నాటు మందు, పచ్చళ్ళు ఎక్కువ. ఇప్పుడు చూడండి, భక్తులు వచ్చారు, భక్తులకు సౌకర్యాలు కలగలేదని తిడుతున్నారు, బూతులాడుతున్నారు. భక్తులకు సౌకర్యం చూపించలేదని తిట్టారు. భక్తులు వచ్చారు. భక్తులు ఇప్పుడు 7 లైన్లో ఉన్నారు, 6 లైన్లో ఉన్నారు, 9 లైన్లో ఉన్నారు. లడ్లు అందలేదని కొట్లాడుతున్నారు. ఈ మధ్య 2 లడ్డుల్లో బల్లీలు ఉన్నాయని చూపించారు. బల్లులు ఉన్నాయంట 2 లడ్డుల్లో, పెద్ద పెద్ద బల్లులు. భక్తులు అంటే నాకు నవ్వొచ్చింది. వాళ్ళు భక్తులైతే మనం ఎవరిని? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఓహో, భక్తులంటే సినిమాకు పోవచ్చు, భక్తులంటే కొండ మీద తాగి పడిపోవచ్చు, భక్తులంటే ఆత్మహత్య చేసుకొని సావచ్చు, భక్తులంటే వ్యభిచారాలు చేయొచ్చు. అంత భక్తులు చేతులకు తాళ్ళు కట్టుకొని, పిచ్చి పిచ్చి తాళ్ళని కట్టుకొని, ఎవడు బొట్టు పెడుతున్నాడు బొట్టు పెట్టించుకొని భక్తులు. వీళ్ళంతా భక్తులండి. ఏ గుడికి పోతే ఆ గుడిలో నాటకం వేసి, ఆ గుడికి పోయినప్పుడేమో ఆ భక్తుల్లాగా, మసీదుకి వచ్చినప్పుడేమో ఈ భక్తుల్లాగా, చర్చి దగ్గరికి వచ్చినప్పుడు ఈ భక్తుల్లాగా అనుకోవటం. ఏదో భక్తులు అన్నీ చేయొచ్చు, గుళ్ళకి పోయి రావచ్చు. మనం భక్తులం కాదండి, మనం పరిశుద్ధులం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరివి? యేసు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులం. పరిశుద్ధత కొరకు పోరాడుతున్న వాళ్ళం. పరిశుద్ధత మన గురి, పరిశుద్ధత మన నిరీక్షణ. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయనకి డ్యాన్స్ వేయడం రాదు. యేసు ప్రభువుకు డ్యాన్స్ వేయడం రాదు, బహుమతులు లేరు. యేసు ప్రభు ఎవరిని మోహించలేదు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు, చెప్పుతో తన్నించుకోలేదు. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆయన ఆరాధిస్తున్న ప్రజలు మనం పరిశుద్ధులమై ఉండాలి. మన మాటలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ప్రతి క్షణం క్రీస్తుని ప్రతిబింబించేటట్లుగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన మనకు అవసరం. అపవిత్రతలో నుంచి లోతు వేరు కాకుండా అక్కడే రంకులు రాట్ని తిరిగినట్టు తిరుగుతున్నాడు. కొంతమంది తిరుగుతుంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు. మగాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు రంకులు రాట్నం. కొంతమంది పురుషులను చూసి స్త్రీలు రంకులు రావడం తిరుగుతుంటారు, మెలికిలు తిరిగి. ఈ రంకులు రావటాలు మనకు లేవు. మనకు ఒకే గురి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ముందు వెళ్ళిన వాడు పరిశుద్ధుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. అది మన గురి, అక్కడికే మనం వెళ్ళాలి. ఆయన మనకు ముందు వెళ్ళాడు. వెళ్ళలేకపోతే ఆయన వెళ్ళడు, మనం వెళ్ళలేము. ఆయన వెళ్ళాడు, మనం వెళ్ళాలి. అందుకు మనల్ని పిలిచాడు. ఆయన అంటాడు, వ్యభిచారం చేయొద్దని మోషే మీకు చెప్పాడా? నేను చెప్పేది ఏంటంటే, అసలు వ్యభిచారపు చూపుతో చూస్తేనే వ్యభిచారం రా. అలా చూడకండి.
అలా ఆలోచనలోకి రానివ్వకండి, అలా ఊహల ప్రారంభంలోకి రానివ్వకండి. చేస్తే వ్యభిచారం, అది మోషే చెప్పింది. నేను చేస్తే కాదు, అలాంటి సైట్, అలాంటి నీచమైన దృష్టితో చూస్తేనే వ్యభిచరించినట్లు లెక్క. ఆ పరిశుద్ధతలోకి మీరు పెరగాలి. ఆ పరిశుద్ధ అనుభవాలు మీలో నుంచి ఉట్టిపడాలి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఎదురు చూస్తున్న సంగతి. కనుక ఇతరుల పాపాల్లోకి మనం వెళ్ళి ఆ పాపాలు మనం పంచుకోకూడదు. అపవిత్రతకు దూరంగా పారిపోమంటాడు. చదవండి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అక్కడ రాయబడింది ఏంటంటే యవనేచ్ఛలు. ఎవరో కథ అంటాడు, మొన్న నేను 70 ఏళ్ళు యవనస్తుండండి అని. కాదన్నది ఎవరు? నువ్వు చేసే పనులు అట్లాంటి పనులే. 60 ఏళ్ళ యవనస్తుని అంటాడు. కాదన్నది ఎవరండి? నువ్వు చేసే పనులు అయ్యేగా, అక్రమాలేగా. అయితే బైబిల్ అంటుంది అలాంటి శరీరేచ్ఛలలో నుండి, ఈ లస్ట్, కార్నల్ లస్ట్, శరీరేచ్ఛలలో నుండి మీరు పారిపోవాలట. పారిపోయే వాళ్ళని చూస్తే ఏమంటారంటే ఈడటి సిగ్గులేనాడు, ఈడు అసలు మగాడా, ఈడు అసలు మనిషేనా అంటారు. యవనేచ్ఛలోంచి పారిపోతే, అయితే అతను పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆ వాక్యంలోనే ఉంది. నువ్వు పారిపోవాలి, అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఆశా నిగ్రహం కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి పవిత్రమైన చేతులైతే ఆయన ఆరాధిస్తుంటారే, అక్కడికి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన అక్కడికి వెళ్ళి, వాళ్ళు పవిత్రమైన చేతులెత్తి ఆరాధన చేస్తున్నారు కొంతమంది. అక్కడ వాళ్ళతో కలవాలి, వాళ్ళని వెంటాడు, వాళ్ళతో స్తుతించు, వాళ్ళతో ఆరాధన చేయి. సినిమాలు చూడు తిరిగే వాళ్ళతో కాదు, వేలం పాటలు వేసే సంఘాలలో కాదు. అది మార్కెట్ యార్డ్. అది వేలం పాటలు వేస్తే మార్కెట్ యార్డ్ అవుతుంది. కూరగాయల మార్కెట్ అవుతుంది. వేలం పాటలు వేసే చోటి కాదు. పదవుల కొరకు పోట్లాడే వాళ్ళ మధ్య కాదు. లోకులతో కలిసి కుమ్మక్కై వాళ్ళే ఇళ్ళు వాళ్ళు అన్నట్టు కాదు. సంథింగ్ సపరేషన్, ఒక ప్రత్యేకత కలిగి చేతులెత్తి ఆయన ఆరాధిస్తున్నారు. అయ్యా, మేము ఒకప్పుడు ఈ చేతులతో దుర్మార్గమైన పనులు చేసామయ్యా, మీ రక్తంతో మమ్మల్ని కడిగారు, మా హృదయంలో నీచమైన బుద్ధులు, నీచమైన అపవిత్రత ఉన్నది, ఇవన్నీ మీరు కడిగారయ్యా అని హృదయము చేతులు పైకి ఆరాధన చేస్తున్నారే, వాళ్ళతో పోయి కలిసి అక్కడ వాళ్ళని వెంటాడు. పారిపోయి తిన్నగా ఎక్కడికి వెళ్ళొద్దు, అన్ని జనులకు వెళ్ళొద్దు. వాళ్ళు ఇలాగంటున్నారు, వాళ్ళు అలాగంటున్నారు, అందుకని నేను దాంట్లో ఉండకుండా మీలో మతంలో నుంచి జీవగల మార్గంలోకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఆరాధన చేస్తామో, ఆ ఆరాధన ప్రక్రియ మన జీవితంలో మార్పు తెచ్చి, మన పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చి, ఒక హోలీ ఫ్యామిలీగా, పరిశుద్ధమైన కుటుంబంగా మన కుటుంబాల్ని మలిచి నూతన నిబంధన సంఘముగా ఆయన తీర్చిదిద్ది అమర్చి కడతాడు ఆయన రక్తం చేత.
ఇది రాళ్లతో మట్టితో కట్టేది కాదు, ఆయన విలువైనటువంటి ఆత్మలతో కట్టే ఒక మందిరం. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, జేలి కుమారుల గురించి కూడా బైబిల్లో చదువుతాం. వాళ్ళ పిల్లలు, మగపిల్లలు విచ్చలుడిగా ప్రవర్తిస్తున్నారు. ఈయనేమో యాజకత్వం చేస్తున్నాడు. సంఘ పెద్ద అండి. మరి అప్పుడు సంఘ పెద్దకి యూనిఫామ్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, బ్యాగ్ తగిలిచ్చారో నాకు తెలియదు, బ్యాగ్ ఉందో లేదో. బ్యాగ్ లేకపోతే ఇక సంఘ పెద్ద కాదని అర్థం. కొంతమందికి ఎటు పోయినా బ్యాగ్ ఉండాలి, దొడ్లో పోయినా. అప్పుడు బ్యాగ్ లేదు, ఏమి లేదు, మొత్తమే సంఘ పెద్ద. చాలా ప్రాముఖ్యమైన పని చేస్తాడు యాజకత్వం. ఆయన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఆయనేమో తగునా అంట వస్తున్నాడు, పరిచయం చేస్తాడు దేవుడికి. అది సడన్గా ఏమైంది తెలుసా? పిల్లలు తగలబడిపోయారు, చచ్చారు. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి చెప్పలా, వాళ్ళని హెచ్చరించలా, వాళ్ళని గద్దించలా. మీ ఇష్టం మీద, నా ఇష్టం నాది, నేనేం భక్తుడిని, పరిశుద్ధుడు కదా, ఇదా భక్తుడు, ఏమైనా చేసుకోవచ్చు. మీరేమో లోకస్తులు, మీరేంటలే, మీది నాది నాది అంటాడు. వాళ్ళలో ఎవడైనా ఒకడు ఎవరైనా ఒక అమ్మాయిని తీసుకొచ్చానుకో, ఈయనే పోయి పెళ్లి చేస్తాడు, మళ్ళీ ఈయనే చేస్తాడు పెళ్ళి. చేయొచ్చా? ఇతనిలో ఆ పరిశుద్ధతను గురించిన ప్రకటన లేనందువల్ల ఇతరుల పాపంలో ఇతను భాగస్థుడై వాళ్ళు చేసిన పాపాన్ని సమర్థించి, చూడండి ఇలాగ ఎన్ని కుటుంబాలు శాపంలో ఉన్నాయో నేను గమనిస్తున్నాను. నేను చెప్పను, మీరు ఎప్పుడు మారుతారో మారండి అంటాడు. ఇది సినిమా అవద్దని కానీ, అట్లా ఎవరంటే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దని కానీ, ఇట్లా తాగుబోతాను చేయొద్దని ఏం చెప్పడో, మీది నాది అంటాడు. ఎవరైనా తెస్తే మాత్రం పెళ్లి చేస్తాడు. నాయన వదిలేస్తున్నాను ఇంకా దాన్ని చేయండి చేస్తాడు. ఆలోచించండి ఒకసారి. పరుల పాపములలో పాలు భోగస్తులు కాకుండా ఇంకొక మాట కూడా ఉంది అక్కడ. ఎవరినంటే వాళ్ళని త్వరపడి ఎవరినంటే వాళ్ళని తల మీద చేపెట్టి ప్రార్థన చేయొద్దని రాసింది అక్కడ. ఎవరికంటే వాళ్ళకి త్వరపడి హస్త నిక్షేపణ అంటే తల మీద చేయబెట్టి ప్రార్థన చేయొద్దురా, కొంచెం ఆగరా బాబు, నీ బ్రతికే బాగలేదు, మళ్ళీ నువ్వు పోయి వాళ్ళెత్తిన పెడితే వాళ్ళకి ఆ పాపం అంటుకుంటుంది, ఆ దరిద్రం వస్తుంది, వాళ్ళలో ఉన్న శాపం నిన్ను అంటుకుంటుంది, నీ కొంప ఆరిపోద్ది. కొంతమంది ఉంటారు లూజ్ మైండ్ వాళ్ళు, తొందర ఎక్కువ, 4 వాక్యాలు కంఠపాఠం చేసేసుకొని వాళ్ళైనా చెప్పేది నేను కూడా చెప్తానని, వాళ్ళైనా చేసేది ప్రార్థన నేను కూడా చేస్తానని చెప్పి కొంతమంది హడావుడి చేసి అర్హత లేకపోయినా, బుద్ధులు మార్చుకోకపోయినా, కుటుంబంలో ఎన్ని అల్లకల్లోలాలున్నా శాపాలున్నా వీళ్ళకి తొందరపడి రండి ప్రార్థన చేస్తానండి, రండి ప్రార్థన చేస్తానండి. నేను ప్రార్థన చేస్తే దయలు పోతున్నాయి, ఈయనే చెప్పుకుంటాడు. నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఇట్లా అయిపోయింది, బాగుపడ్డారు, వీళ్ళు ఇట్లా బాగుపడిపోయారు, రండి ప్రార్థన చేస్తా. త్వరపడి నీవు అట్లాంటి పనులు చేయొద్దు. అలా చేస్తే నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోలేవు. నీ పిలుపు ఏమిటి? నువ్వెందుకొరకు పిలువబడ్డావు? నీ విజన్, నీ దర్శనం ఏమిటి? నీ ఏర్పాటు ఏమిటి? కొంతమంది మన సంఘంలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇక్కడికి వస్తారు, 4 మాటలు రాసుకుంటారు, నేర్చుకుంటారు, ఇక మళ్ళీ సొంత పొయ్యిలు పెడతారు. ఇళ్ళ దగ్గర పోయి సొంత పొయ్యిలు పెట్టి అంతా వాళ్ళు సేవకులను అక్కడికి పిలవరు. పిలిస్తే వాళ్ళు మళ్ళీ డౌన్ అయిపోతారు కదా.
సేవకులు పిలిస్తే డౌన్ అయిపోతావేమో అనేది. చెట్లు లేని దగ్గర కదండి ఆముదాల చెట్టు వృక్షం. అందుకని దేవసేవకులు ఎవరిని పిలవకుండా వాళ్ళే సొంతపోయిలు పెట్టి ఈ చప్పట్లు కొట్టి కంజీరు కొని ఇక ఇక సందా పెట్టి కూడా పెడతారు. ఇక అమ్మ దాని చుట్టూ తిరిగి దాంట్లో కొంచెం వేస్తూ ఉండండి, వచ్చినప్పుడల్లా వేస్తూ ఉండండి అని చెప్పి ఇక దానికి దీనికి చాలా డేంజర్, అది చాలా అపాయం. గుడివాళ్ళ ఒక అతను నేను చెప్పాను, నేను అనా బుక్ స్టాల్ పెట్టారు మీరు, బైబిల్ బుక్ స్టాల్ చాలా బాగుంది, మంచిది, పుస్తకాలు అమ్ముతున్నారు, అందరూ పరిచయం, నీకు చాలా బాగుంది. నేను కూడా ఎదురుకు వచ్చి పుస్తకాలు కొంటుంటాను. ఈ మధ్య ఏంటి ఎవరికో బాప్తిసాలు ఇచ్చేవాళ్ళ, అదేనన్నా వాళ్ళు తొందర చేసేది ఇచ్చేసారు అన్నాడు. మరి నీకెందుకు ఈ పని, నీకెందుకు ఈ పని? బాప్తిసాలు వాళ్ళెవరు అడిగితే నువ్వు ఎట్లా ఇస్తావు? ఎవరెవరు ఎవరివి? వాళ్ళన్నా దర్శనం చూసిన అవి చెప్పారన్నో. ఏం దర్శనం చూశారంటే రాత్రి తాటి చెట్టు మీద నుంచి పాలకుండతో నా మీదకి పాలు పోసినట్టు, అంటే అభిషేకమే కదండి. వాళ్ళు చెప్పారంటే ఈయనకి, అంటే అభిషేకమే కదండి. పాలకుండతో పోసారు, నా కుమారుడా బాప్తిసాలు ఇచ్చేయి అని స్వరం వినబడిందంట ఆమెకి. ఆమెకి వినబడితే ఈయన ఏం చేశాడు, నా కుమారి అట్లాగే ఇస్తాను అన్నాడంట. పోయి బాప్తిజం ఇచ్చాడు, ఆ దగ్గరికి వచ్చి పడుకున్నాడు. 3 రోజులు నాకు తెలిసింది, అప్పటికే కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోయి మూతంకరు వచ్చేసి గందరగోళం. పాప చెప్పాను వద్దని పని చేయబాక, త్వరపడద్దు, నిదానించు, ఆగు. ఏమైంది? అంత అవసరమైంది, అంత అర్జెంట్ ఏమైంది? దైవ సేవకులు ఉన్నారు, చేస్తారు ఆ పని, దాని కొరకు నిర్ణయించబడ్డారు, వేరుపరచబడ్డారు. నీ పైసలు నీ కానుక తినాలంటే వాళ్ళే యోగ్యులు, వాళ్ళకి జీతాలు భర్తలు లేవు, ఆస్తులు వదిలేరు, ఇల్లు వాకిళ్ళు వదిలేరు, వాళ్ళు యోగ్యులు నీ కానుక తినాలంటే. నువ్వెవరివి అన్న? ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. అందరిని తీసుకురా అన్న. తీసుకొచ్చిన మళ్ళీ ఇక్కడ బాప్తిసాలు ఇచ్చాం, పంపించాం. తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా మాకు ఇప్పుడు శాపం పోయినట్టుంది అయ్యా అంటారు. మీరే అంటగా పైనుంచి ఏది పాలకొండ వాళ్ళు ఆయన నెత్తిన పోసిన చెప్పింది మీరే అంట కదా. నేను కాదా, ఇది చెప్పింది అయ్యా ఎలిజబెత్, ఇది చెప్పింది ఎలిజబెత్. ఇక లక్ష్మీకాంతం చెప్పింది అయ్యా, నాకు ఆ దర్శనం లేవయ్యా అంటారు. సరే దర్శనాలు ఆపళ్ళ తల్లి, మీకు దండం పెడతారు, సంఘాలు ఎందుకు పాడు చేస్తారు, పిచ్చోళ్ళలాగా ఇల్లు తిరుగుతారు, అది తిరగకూడదంట. ఆడవాళ్ళు బైబిల్లో రాసి ఉంది, అది తిరగకూడదంట. మీకు పెద్ద చిన్న దైవజనుల ద్వారా పోవాలంటే దైవజనుల ద్వారా రావాలంటే మీరు దైవజనుల ద్వారా పోవాలంట. మీరు వచ్చి విడిగా తిరగకూడదు తల్లి, మీకు దండం పెడతారంటే అప్పుడు ఆగారు. దైవజనుడా తిమోతి, దేవుని పిల్లలారా, సంఘానికి ఆత్మ చెప్తున్నాడు, ఆత్మ చెవులు గలవారు వినుగాక. సంఘమా, దైవజనుడా, అవసరపడి ఎవ్వరికి నువ్వు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయొద్దు. నీకు ఆ యొక్క యోగ్యత అర్హత లేదు. ఇంట్లో నీకు నెమ్మది లేదు, ఇంట్లో సమాధానం లేదు, అల్లకల్లోలం అయిపోతున్నాడు బతుకంతా. నీకు అలాంటి అది దాని కొరకు ప్రత్యేకించబడేటువంటి ఒక యాజకత్వం ఉంది, వాళ్ళు చేస్తారు. ఆ ఆశీర్వాదాన్ని పొందుతాం. మా నాన్న చెప్పాడు నాకు ఈ మాట. మా అమ్మ చనిపోయినప్పుడు నేను వెళ్ళా, నాకు అందలేదు సమాధి కార్యక్రమం. తర్వాత మా నాన్నగారు చెప్పినప్పుడు, మా అన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళా. చనిపోతే ఎట్లా అక్కడికి అది చూసేసి వచ్చేస్తా. అప్పుడు ఎవరు సమాధి కార్యక్రమం చేస్తారు అని అంటుంటే, ఎందుకు ఎస్ఎన్ గారు ఫాస్టర్గా చేసేస్తంటే మా నాన్న అన్నాడు, ఈ ఇంటికి ఆయన ఫాస్టర్ కాదు, సంఘానికి ఆయన పాస్టర్, కనుక పాస్టర్ని పిలిపించి చేపిద్దాం అని నాతంటే, నేను అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు అన్న. ఇంటికి నేను పాస్టర్ని కాదు, ఇంట్లో 3వ వాడిని నేను, అంతవరకే.
నా ఇంట్లో పోయి నేను పాషన్ అయిపోయాను, మొహాల మీద ఉన్నానా, మొహాల మీద అనని అందరూ మొహాల మీద నేను ప్రార్థన చేస్తా అంటే నాకు మతిపోయి అటు చేసిట. అట్లా చేయకూడదు. నేను ఎవరిని, ఇంటికి ఏమవుతారు, సంఘానికి ఏమవుతారు, నా పిలిపేంటి, నా ప్రత్యేకత ఏమిటి? ఇల్లు పెట్టి ఎంతకాలం అయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చినాను నేను? ఒక అవగాహన మనకు ఆత్మీయులకి ఉండాలి. అంత ఏకలోకం చేయకూడదు. ఆ పిలుపుని ఏర్పాటుని మనం జాగ్రత్త చేసుకోవాలి. పిలుపు ఏర్పాటు లేని వాళ్ళు ఎవరైనా మన ఇళ్ళకి వచ్చినా బయటికి పోమని అనకూడదు. మంచినీళ్ళు తాగమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి ఇక వెళ్ళిరామని అలా ప్రార్థన చేసిపోతానంటే అది చేసిపోండి, ఇక మీటి వద్దులండి, మా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారండి, మాకు మీరు చేయదులండి. మీరు అవును సంఘంలో వెళ్ళిపోయిన వాళ్ళంటగా మీరు మిమ్మల్ని పంపించేశారంటగా, ఏం చేయకపోతే ఎందుకు పంపించేస్తారు ఏసన్న గారు అని అడిగి ఒక ప్రశ్న పంపించేయాలి. లేకపోతే వాళ్ళ పాపాలలోకి మీరు, అర్థమైందా ఇప్పుడు? వాళ్ళ పాపంలోకి మీరేమవుతారు? పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు. ఆ పాపాలు మిమ్మల్ని చుట్టుకుంటే మళ్ళీ మీ పిల్లలకి అదే న్యాయం, అదే తీర్పు తీర్చబడుతుంది, అదే తీర్పు. కనుక అమ్మ మీకు వద్దన్నాం, అయ్యా మీకు వద్దన్నాం, అయ్యా మా ఇళ్ళకి రావద్దయ్యా, మేము అక్కడికి వెళ్తున్నాం కదా, ప్రార్థన గడపనివ్వండి అయ్యా, మీరు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి పిచ్చి పిచ్చి వేసేస్తున్నారు, మా మైండ్ తినేస్తున్నారు తండ్రి. సాతాను వస్తాడంట. ఎటు వస్తాడు? మీ మనస్సుని చెరిపి దేవుని మీద, సంఘం మీద, దైవ సేవకుల మీద ఉన్నటువంటి ఆ సరళత నుంచి, పవిత్రత నుంచి మిమ్మల్ని తప్పించేదానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నిజమే కదా, మంచిదే కదా, ఎవరైతే ఏమైంది అంటాం, ఆ గాథలో పడతాం. ప్రైజ్ ద లార్డ్. నర్సరావుపేట దగ్గర ఒకసారి ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు నేను చెప్పనులే. ఆ ఊరుంది, ఆ ఊరికి ఎవరో వెళ్ళారట. ఏసన్న గారితో ఉన్నాను నేను, ఏసన్న గారు నేను ఇద్దరం కలిసి సేవ చేసాం. అసలు ఇప్పుడు ఆ సంఘం అంతా మేమే కట్టింది. అప్పట్లో అసలు ఏసన్న గారికి ఏముంది పాపం, అంతా నేను చెప్పి నేను సంపాదించి నా ఆస్తి అంతా ఆయనకి ఇచ్చి ఇదంతా చేశాను, అది ఇదేదో చెప్పాడు. వాళ్ళు నమ్మేశారు పాపం, నమ్మేసి ఆయన చేర్చుకున్నారు. ఆయనకి ఇక్కడ ఒక చిన్న ఆపరేషన్ ఉంది, చొక్కా ఎత్తి చూపించి ఆపరేషన్ చూపించి సాక్ష్యం చెప్పి ఏడ్చాడట. ఏడిస్తే 60 మంది వచ్చారు ఆ రోజు. మరుసటి రోజు ఒక పాట పాడి ఏడ్చి చెప్తే 200 మంది వచ్చారు. ఆ గ్రామం బ్రహ్మాండం ఉంది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు వెళ్తారు, ఎక్కడ ఉంటారు మీరు అని అడిగితే దేవుడు చూపించినప్పుడు వెళ్తాం అని అంట. ఇదేంటిది దేవుడు చూపించినప్పుడు వెళ్తానంటున్నాడు, 2 రోజులు బాగానే చూశాం కదా, ఈయన బోడ అంటే దేవుడు చూపించినట్టు వెళ్తాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అతను చూడు తిరుగుతున్నారు. తిరగడమే కాదు కదా, కొత్త పెళ్లి కొడుకుని చూసినట్టు చూస్తున్నారు. చెప్పొద్దు, మీకు తెలియదు ఏముంది, మీకు కొత్త ఏం కాదు కనుక చెప్తున్నా, మనోళ్ళే కనుక చెప్తున్నా. అక్కడక్కడనే తిరుగుతున్నారు. చివరికి ఆయన బట్టలు ఉతికేయడం, ఆయనకి అన్నం పెట్టడం, నీళ్లు తాగడం ఆ ఊరిలో. అబ్బో ఏమో జరుగుతుంది. ఒకరోజు పొద్దున్నే ఆ పంచలో పడుకున్న మనిషి లేడు. ఏడి అనుకుంటే ఇటు పోయాడులే, చెంబెత్తుకొని ఎతికారు, లేడు. 10-11 అయింది, లేడు. తర్వాత ఇంట్లో పోయి పెట్టి తీసి చూస్తే పెట్టిలో డబ్బులు లేవు. 60,000 రూపాయలు గేదెల కొరకు ఇచ్చారంట ఆ పొద్దున్నే. ఆ ముందు రోజుకు గేదెల కొరకు ఇచ్చారంట గవర్నమెంట్ వాళ్ళు 60,000 రూపాయలు. పాపం ఈ పెళ్లి కొడుకున్నాడని ఈయన పోయిన తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం వాళ్ళు గేదెలు అనుకో పెట్టిలో పెట్టారు. పెట్టేటప్పుడు కూడా చెప్పాడు, జాగ్రత్త డబ్బులు పోతాయని. అయ్యగారు చెప్పాడు, డబ్బులు పెట్టి తాళాలు కట్టేసుకోవాలని చెప్పాడు. ఆ తాళాలు వేసి పెట్టేసి కూడా చూశాడు, లేవు. అడ్రస్ ఎక్కడ ఏమో. ఇట్లా కూడా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండమంటున్నాను నేను, అంతకు మించేం లేదు. అలాగని అందరినీ అనుమానించకండి. దైవజనులు ఉన్నారు, ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలలో, వాళ్ళ ప్రవర్తనలో, ఆత్మలో వివేచించి
ఆ వివేచనాపూర్వకంగా ప్రవర్తించిన నాడు మీ బ్రతుకులకి ఒక వెలుగు కలుగుతుంది. అందుకని ఆయన అంటాడు, పరిశుద్ధముగా ఉండుము. దీనికి వేరొక మాటలు కొంచెం పరిశుద్ధముగా ఉండుము అని లేదు. నా సహోదరులారా, అంత పరిశుద్ధంగా యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా మనం ఉండలేము. కొంచెం పరిశుద్ధంగా ఉండుడి అని ఉందా? లేదు. అక్కడేమనుంది ఇతరుల పాపాలతో పాలు పంపులు లేకుండా త్వరపడి అర్జెంట్ అనమాట. కొంతమందికి నన్ను పాస్టర్ని చేయవా? మాలో ఉన్నారు కొంతమంది తెల్లటి బట్టలు వేసుకొని, 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఇంకా పాస్టర్లు చేయరా అని మీరు అడిగితే మాత్రం చేయం. అడిగితే ఇంకొక సంవత్సరం లేట్ అవుతూనే ఉంటుంది. మీరు ప్రవర్తిస్తే సేవకులుగా మేము దానికి యోగ్యులను ఎంచి అభిషేకం చేస్తాం పాస్టర్గా. మమ్మల్ని చేయరా, ఇంకా చేయరా, ఎప్పుడు చేస్తారు? వచ్చే సంవత్సరం అటువంటి వచ్చే సంవత్సరం రాసి పెట్టుకోవడమే. 10 ఏళ్ళైనా చేసే పని ఉండదు. ఎందుకంటే ప్రవర్తన కావాలా. విలువైన సంఘం, మీలాంటి సంఘానికి పరిచయం చేసేదానికి యోగ్యులు కావాలా. ఈ తెల్లబట్టలు కాదు యోగ్యత, క్యారెక్టర్. అందుకని రాత్రి వాళ్ళకు కూడా మేము ఇట్లాంటి క్లాసులు చెప్పి వాక్యం చెప్పి సరి చేస్తున్నాం. ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు అడుక్కోకండి దిక్కులేని వాళ్ళలాగా. విశ్వాసంలో ఉండండి. సంఘం విలువైంది. విలువైన కుటుంబాలను ప్రభు మనకు అనుగ్రహించాడు. వాళ్ళకి పరిచయం చేయాలంటే మనం వాళ్ళకంటే విలువైన వాళ్ళగా ఉండాలి. ఆ దర్శనం పొందాలి. సాధారణ మనుషులాగా ప్రవర్తించొద్దు. సాధారణ కుర్రోళ్ళు ప్రవర్తించడం మీరు ప్రవర్తిస్తే ఇక వాళ్ళకి మీకు ప్రయోజనం ఏముంది? ఒక వేర్పాటు జీవితం, ప్రత్యేకమైన జీవితం మీరు చేయాలి అని మాతో ఉన్న దైవ సేవకులకు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలే నేర్పిస్తూ వస్తున్నాం. ఉండలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యా మేము ఉండలేం బాబు, ఇది చాలా కట్టలుగా ఉంది, మాకు సెంట్రల్ జైల్లో ఉంది, అబ్బో ఈ పద్ధతుల్లో మేము ఉండలేమంటే వెళ్ళిపో. ఇది ఒక గవర్నమెంట్, ఇది దేవునికి స్తోత్రం. సంఘం అనేది చిరిగినటువంటి ఇస్త్రీ కాదు. సంఘం అనేది కుట్టులేని పుస్తకం కాదు. గాలిస్తే ఎగిరిపోద్ది కుట్టు లేకపోతే. ఇది కుట్టబడినట్టు బైండ్ చేయబడినటువంటి సంఘం. ప్రతిదీ నియమావళి ప్రకారమే జరుగుతుంది, జరిగించాలి. అదే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం. కనుక నా ప్రియమైన సహోదరులారా, మన ఆలోచనల్లో, మన కళల్లో, మన ఊహల ప్రారంభంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. మనసుని పిచ్చి పిచ్చిగా వదిలిపెట్టద్దు. కళ్ళే లేని గుర్రంలాగా వదిలిపెట్టద్దు. క్రీస్తు యేసునందు చెరపట్టి తీసుకుని వచ్చి క్రీస్తులో దాన్ని లోపరుచుకోవాలి. అలాంటి పరిశుద్ధత కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన పిలుపు మీ ఎడల, నా ఎడల సంపూర్తి కావాలనేది నా కోరిక. మిమ్మల్ని ఏ దొరక చూపించాల్సిన పని నాకు లేదు. ఏ దొరక కూడా చూపించాలి, ఇంతమంది వస్తున్నారని చూపించాల్సిన అక్కర్లేదు. నాకు అవసరమైంది క్వాలిటీ, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఆ ప్రకారం మీరు జీవించాలని కోరుకుంటున్నాను. కారణం, దేశమంతా అలజడిలో ఉండగా, రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుండగా, న్యాయం ఏదో నీతి ఏదో తెలియని పరిస్థితుల్లో ఎవడికి వాడు కోట్లు సంపాదించుకుంటూ పేద ప్రజలతో ఆడుకుంటూ ఉండగా, మనం క్రీస్తు యేసునందు బలపరచబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోయే రోజులు సమీపిస్తున్నాయి. ఆ ప్రభు రాకడికి మనం ఎత్తబడాలనుకుంటే మన ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా మార్చబడి పరిశుద్ధత వైపు మాత్రమే గురి నిలుపుకోవాలి. అది మన యొక్క స్టాండర్డ్, మనలో ఆయన కోరుకునే కోరిక. ఆ ప్రకారం జీవించేందుకు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, సిద్ధపడతాం. మోకరించండి. ఎవరు లేచి అటు ఇటు తిరగకూడదు. ఎవరు ఏ ఒక్కరు కూడా లేకూడదు. ఏ ఒక్కరు కూడా లేవకూడదు. దయచేసి మోకరించింది ప్రార్థన సమయం. ఇది అడ్డాలు తిరగకూడదు. ఎవరు లేచి అటు ఇటు, పిల్లలు కానీ పెద్దలు కానీ.
ఒక్క క్షణం ప్రేయర్లో గడపండి. ఏలీ పిల్లల్ని అదుపులో పెట్టినందువల్ల ఏలీ కుటుంబం పాడైపోయింది. లోతు కుటుంబంలో ఉన్న ఆడపిల్లల్ని అదుపులో పెట్టినందువల్ల ఆడపిల్లలు పశువులాగా తయారయ్యారు. ఇతరుల పాపాలలో పాలు పొందకుండా ప్రతి పూట మన గది శుభ్రం చేసుకున్నట్లే మన హృదయపు గదిని పరిశుద్ధాత్మ చేత శుభ్రం చేసుకోవలసిన అవసరం ఉంది. మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. త్వరపడి అనవసరమైన కార్యాల్లో తలపెట్టకుండా కాస్త నిదానించి పిలుపుని ఏర్పాటుని మనం నిశ్చయపరచుకొని రక్షణని కాపాడుకుంటూ కుటుంబాన్ని ఏలే పరిస్థితిలో నిలిచి అనవసరమైన కార్యాలు తలదూర్చకుండా మన ఊహల ప్రారంభం పరిశుద్ధపరచబడాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, జీసస్ ఆఫ్ నాజరేత్. యవనుడా, సర్వచలకు విముఖుడవై పారిపో. పరిశుద్ధమైన చేతులెత్తి ఆరాధనలో నిలిచి ఉండు. మంచి మనస్సాక్షి కలిగి పవిత్రత ఆరాధించి ఆరాధనలో నిలిచి ఉండు. నీవు పిరికివాడివి కాదు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడివి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడివి. We are chosen generation. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయ కాలమందు తండ్రి, మీరు మా మధ్యలోనికి నాయన ఆత్మరూపిగా దిగి వచ్చి అదృశ్య దేవుడిగా మీరు మాట్లాడేందుకై, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని మీరు అయా లోకంలోని ప్రత్యేకపరిచి రవ్వా, మీరు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు మా కొరకు శిలువలో
మరణించి మీ ప్రశస్తమైన రక్తం చేత విమోచించి మమ్మల్ని రక్షించి వెనక్కి రక్షించి ఈ సహవాసం అనుగ్రహించినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవ మీరు మాతో తేటగా సూటిగా మాతో మాట్లాడినందుకే స్తోత్రం నాయన. పరులు పాపంలో పాలువారై ఉండక తండ్రి నాయన అయ్యా త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయొద్దని మీరు సెలవిచ్చినట్లుగా తండ్రి కృపను అనుగ్రహించండి, బలపరచండి తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు అయ్యా, పిలిచినవాడా, అంతవరకు కాపాటుకు శక్తివంతుడా. స్తోత్రం 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 స్తోత్రం. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం వెంటాడేటట్టు పవిత్ర హృదయంలో ప్రభువుకు ప్రార్థన చేయవారిని అయ్యా అనుసరించేటట్లుగా ఈ ఉదయకాలం ప్రభువా మీ నాయన మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై మీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించే నాయకులు దైవజనుల కొరకై మీ స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ద్వారా ప్రభువా మాకు ఇచ్చిన ప్రతి మాటలో ప్రభువా మీ దివ్యమైన వాక్కుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మరి ఒకసారి మీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించనయ్యా. మీ శరీరాన్ని భుజించి మీ యొక్క రక్తాన్ని పానము చేయనట్టుండగా తండ్రి మంచి మనస్సాక్షిని ప్రభువా తగిన సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించి కృప చూపండి తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసు రాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు అతి త్వరలో రానన్నారు కనుక అయ్యా మీ మహిమ గల రాకడ కొరకు నాయన మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ నిత్య రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును కాక. ఆమేన్ ఆమేన్.